హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్ప నాయుడు లాగ్స్. ఈరోజైతే నేను చికెన్ జాయింట్‌తో ఫ్రై చేయబోతున్నాను. ముందుగా చికెన్‌ని బాగా పీల్ అంతా తీసేసుకొని దానికున్న స్కిన్ మొత్తం తీసుకోవాలి. తీసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక దానికి ఘాట్లు పెట్టుకోవాలి. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఆహ్, చికెన్‌ని ఎంత బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటే నీచు వాసన అయితే రాదు. పసుపు, ఉప్పేసి బాగా కడుక్కోవాలండి. అలా కడుక్కున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. మనం చికెన్ని ఒక అరగంట, గంట వరకును మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఫ్రై చేసే టైంకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటది. సో, అందుకోసమని ఆహ్, ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పెరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెప్పర్, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ప్రతి ఒక్క మసాలా చికెన్‌కి పడితేనే చికెన్ టేస్ట్ అయితే బావుంటది. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు, నిమ్మరసం కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఈ ముందు గ్రేవీని మొత్తం ఫుల్‌గా కలుపుకొని, ఆ తర్వాత జాయింట్లను కూడా వేసి కలుపుకోవాలి. నాకైతే ఒక నిమ్మకాయ ఫుల్‌గా వేసేసాను. హాఫ్ మాత్రం వేయలేదు. ఫుల్ నిమ్మకాయ వేసుకున్నాను. నిమ్మకాయ టేస్ట్ పడితేనే కొంచెం బావుంటది టేస్ట్. అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత జాయింట్లను కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. అరగంట తర్వాత తీసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి ముందుగా బాణ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. చూసారా నేను ఎంత తక్కువ ఆయిల్ వేసానో ఆ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే చికెన్ నుంచి కూడా ఆయిల్ బయటకు వస్తుంది కదా. సో, ఈ ఆయిల్ మిక్స్ అయ్యి సరిపోతుంది ఆయిల్. అందుకోసమని చికెన్ని తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసాను. చికెన్ వేసుకున్నాక కొంచెం మిగులుతుంది కదా గ్రేవీ, అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక చూడండి ఎంత చక్కగా నూనె పైకి తేలుతుందో. నేను ఎంత తక్కువ ఆయిల్ వేసాను. ఇప్పుడు తేలుతున్న ఆయిల్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. సో, ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలి. ఇలా తేలుతున్నప్పుడు మళ్ళీ కాసేపు ఆగి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టినాక ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి టేస్ట్ అయితే అసలు అద్భుతం అసలు. నేనైతే ఫస్ట్ టైమే చేశాను. ఫస్ట్ టైం చేసిన ఇష్టంగా పిల్లలైతే తిన్నారు. మనం చేసిన ఫుడ్డు పిల్లలు తింటేనే కదా మనం సాటిస్ఫై అవుతాం. అసలు చెప్తుంటేనే నోట్ మెల్ట్ అవుతుంది. అంత టేస్ట్ బాగుందండి. పిల్లలైతే హ్యాపీగా తిన్నారు. నేను చేసిన 4 పీసులు 3 పీసులు అనుకుంటున్నారేమో. ఆల్రెడీ ఒక పీస్ తీసుకొని తినేశారు. సో, అందుకని 3 పీసెసే పెట్టాను. దీనికి పైన లెమన్ వేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టాటా! బాయ్ బాయ్.